బాజే ఢమర ఢమర ఢం 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 రే ప్రళయం విలయం పరుగులు పెడితే బలిర బలిర కీచకచోరే ఢమరుక 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 బాజే ఢమర ఢమర ఢం 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 రే ఉరుములు మెరుగులు ఉరుకులు పెడితే బలిర బలిర హసురార్చకులే కిరాతకాలే కృషించిపోవా త్రిశూల రుద్రుడు తెగబడితే అరాచకాలే హరించిపోవా త్రినేత్రుడింకా ఎగబడితే దురాగతాలే దహించిపోవా దయామయుడిలో సెగబుడితే వినాశనాలే నశించిపోవా విశాల హృదయుడు పగబడితే బలి బలిరా బలి 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 బల బల బలి 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 బలిరా బలి 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 బల బల బలి 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 బలిరా బలి 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 బల బల బలి 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 బలిరా బలి 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 బల బల చరణమిది దుర్గుణ హరణమిది జటాజూటుడే పరాక్రమించిన శ్మశాన క్షేత్రమిది నిశ్చల ప్రణవమిది నిర్భయ నటనమిది హాలాహలాన్ని స్మరించనున్న భిక్షుని రౌద్రమిది ఓకే లోకి, నువ్వు ఫోన్ పెట్టే. ఆ రాస్కెల్ ఇప్పుడు నాకు ఫోన్ చేస్తాడు. చెప్పరా, గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? సూపర్ రోజీ. దామిని అపర్ణని పార్క్లో కనిపించేలా కూర్చోబెట్టి కనిపించకుండా లోకిని ఉంచి నా మనుషుల్ని ఫినిష్ చేసేసా. ఇలాంటి ఆటలు నేను చాలా ఆడాన్రా. ఇప్పుడు నీకు ఆఫర్ ఇస్తున్నాను. మర్యాదగా వెళ్ళి పోలీసులకి సరెండర్ అయిపో. కోర్టు విధించిన శిక్ష అనుభవించు. కాదు కూడదు అంటే శిక్ష నేను వేయాల్సొస్తుంది. చావింత భయంకరంగా ఉంటుందా అనిపించేలా చంపుతాన్రా నిన్ను. రోజీ, కోర్టైనా నాకు ఉరిశిక్షే వేస్తుంది. ఆ మాత్రం దానికి లొంగాల్సిన అవసరం లేదు. అయినా నన్ను చంపుతానని బెదిరిస్తావేంటి? చావుని నీ ఇంటికే పంపిస్తున్నాను. అది నిన్ను, నీ కూతుళ్ళని నమిలి మింగేస్తుంది. నవ్వొస్తోందిరా. చావు తప్పదని తెలుసు కూడా ఎదుటివాళ్లని భయపెట్టాలని చూసే నీ మూర్ఖత్వానికి నవ్వొస్తోంది. నువ్వు నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు రోజీ. నేను నల్ల త్రాసులాంటోని. కరిస్తే చచ్చిపోవడమే, ఇంకో మార్గం ఉండదు. ఏడ్సావ్. నీలాంటి చాలా పాముల్ని సమాధిలోకి పంపించాను. ఇప్పుడు చెప్తున్నాను విను. త్వరలోనే నువ్వెక్కడున్నావో తెలుసుకుంటాను. అక్కడికే వచ్చి నిన్ను చంపేస్తాను. నేనెక్కడున్నానో తెలుసుకోవడానికి నీకు సంవత్సరం పట్టుద్ది. ఈలోగా నీ కూతుర్లిద్దరినీ చంపేస్తాను. తర్వాత ఇంటికొచ్చి మహాలక్ష్మిని కూడా వేసేస్తాను. ఫోన్లో సొల్లొద్దు. ఇందాకే చెప్పాను కదరా, నీకు గట్సుంటే నేనింట్లోనే ఉన్నాను. రారా. రోజీ, ఏ ఫోన్ పెట్రా.
దామిని టీ తాగు. పొద్దున్నుంచి నువ్వు అలసిపోయి ఉంటావు. నువ్వెందుకక్క ఇవన్నీ చేస్తున్నావు? ఏ కూచు 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 కూచు. నేనేమైనా బయట వాళ్ళకి చేస్తున్నానా? నా ముద్దుల చెల్లెలికేగా. నీకో నాకో పెళ్ళయ్యేంత వరకే. నువ్వు నాకైనా నేను నీకైనా ఇలా టీలు కాఫీలు ఇచ్చే భాగ్యం. తీసుకో. నువ్వెంత కోపంగా చూసినా లాభం లేదపర్ణ. నీకు నీ చెల్లెళ్లకు లింక్ తెగిపోయింది. నీ చేత్తో టీ కాఫీ కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా తాగదు. దామిని ఆగు. బిందు, ఒక ఖాళీ కప్పు తీసుకురా. ఇదిగో. నేను ఏం తాగినా తిన్నా ముందు నువ్వు టేస్ట్ చేయాలి. అదే కదా ప్రొసీజర్. తాగు. కుదరదు. కావాలంటే మా పండు తాగుతుంది. అయితే మీరు వెళ్ళిపోండి ఆఫీసర్. నాకు మీ సెక్యూరిటీ అవసరం లేదు. ఏసీపీకి మీరు డ్యూటీ సరిగ్గా చేయడం లేదని రిపోర్ట్ చేస్తాను. వెళ్ళండి. ఛ! అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. మనం అనుకోలేదని ఏవి ఆగవు. అది తెలుసుకుంటే చాలా మంచిది. ఆహా, ఏం చెప్పారు మేడం. ఈ టీ కంటే మీ కొటేషనే బాగుంది. పండు, భయపడక పండు. నువ్వు అప్పుడప్పుడు భలే నిజాలు చెప్తావు. దామిని, నీ డ్యూటీ అయిపోయింది కదా, పద వెళ్ళి రిలాక్స్ అవుదు గాని. ఏంటి రిలాక్స్ అయ్యేది? అరవింద్ దొరికే వరకు మీ చెల్లికి నా దగ్గరే డ్యూటీ. ఆ? అది కూడా 24 గంటలు. అర్థమైందా? పండు, మీరిద్దరు రిలాక్స్ అవ్వచ్చు. దామిని మాత్రం నాతోనే ఉండాలి. మేడం, మేము ఇంటికి వెళ్ళిపోవచ్చా? షటప్. మీరు కూడా నాతో పాటు ఇక్కడే ఉండాలి. మైండ్ ఇట్.
పదక్క. మేడం 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 మేడంని అపర్ణ మేడం భలే టార్చర్ పెడుతుంది కదా. నాకు మాత్రం ప్రేమ చూపిస్తున్నట్టుంది. ఒరే పిచ్చోడా, నేను చెప్పేది అదే. డాక్టర్ అమ్మ చూపించే ప్రేమే మనం మేడం పాలిట టార్చర్. పద వంటగదిలోకి వెళ్ళి ఏమైనా తిందాం. ఇప్పుడే టీ తాగావు. ఇదే అదే పద. అరవింద్, రోజు ఇలాంటి శత్రువుని ఎదుర్కొన్నప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బలు తప్పవు. పార్కులోనే వాళ్ళకి పాడె కట్టాలనుకున్నానంటే, కానీ ఆ రోజీ చాలా అలర్ట్గా ఉంది. నేను పంపిన మనుషుల్ని క్షణాల్లో పడగొట్టించేసింది. ఆ రోజీ ఎత్తులన్నీ అలాగే ఉంటాయి. కానీ చాలా విచిత్రంగా దెబ్బ కొట్టింది. దామినికి, అపర్ణకి అక్కడేం జరిగిందో కూడా తెలియదు. లోకితో సైలెంట్గా పని పూర్తి చేయించేసింది. అదే రోజీ స్టైల్. మనం ఏం ఊహిస్తామో దానికి పూర్తి ఆపోజిట్ గానే ప్రతిదీ చేస్తుంది. కానీ వదలకూడదంటే ఎలాగైనా అపర్ణని చంపేయాలి. అయినా నీ ప్లాన్ ముందే రోజీకెందుకు చెప్పావు? ఏం చెప్పకపోయినా మనం ఏం చేస్తున్నామో ఊహించేస్తుంది. అలాంటిది ఏం చేస్తున్నామో చెప్పి తన్ని దెబ్బ కొట్టగలమా? ఇలాంటి చిన్న ప్లాన్లు కాదంటే రోజీ కోలుకోలేని పెద్ద దెబ్బ కొట్టాలి. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. వింటానంటే చెప్తాను. చెప్పు. అమ్మా, ఆ, ఆ అరవింద్ ఎటు తప్పించుకున్నాడో మనకు తెలీదు. పోలీసులు కూడా వాడి విషయంలో అంత యాక్టివ్గా లేరు. లోకి, మనం ఎలాగైనా అరవింద్ని పట్టుకుని తీరాలి. వాడు బయటున్న ప్రతి క్షణం అపర్ణకి చాలా ప్రమాదం. వాడు ప్రస్తుతం దాక్కున్నాడమ్మా, కానీ వాడు అలా ఎన్నో రోజులు ఉండలేడు. వాడి స్వభావం అది కాదు. ఖచ్చితంగా ఏదో చేద్దామని చూస్తాడు. అప్పుడే మనం వాడిని పట్టుకోవాలి. నువ్వు చెప్పింది కరెక్టే లోకి. కానీ వాడు వచ్చేంత వరకు మనం ఎలా వెయిట్ చేస్తాం? వాడు కక్షతో అపర్ణకు గాని దామినికి గాని అపకారం చేయొచ్చు కదా. ఆల్రెడీ వాడు అటెంప్ట్ చేశాడు కూడా. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, కానీ వాడిని ఎక్కడ పట్టుకోగలం? ఈపాటికే స్టేట్ దాటి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. లేదు, వాడి మెంటాలిటీకి వాడలా చెయ్యడు. ఖచ్చితంగా వాడిక్కడే ఎక్కడో ఉండుంటాడు. ఒకసారి వాడెక్కడుండే అవకాశం ఉందో ఆలోచించు. శంషాబాద్ వైపు వెళ్ళుండొచ్చా? లేదమ్మా, ఈస్ట్ సైడ్ కొంపలు గాని, మేడ్చల్ గాని, లేదా సౌత్ సైడ్ ఘట్కేసర్ వైపు గాని వెళ్ళి దాక్కునే అవకాశం ఉంది. నువ్వు చెప్పిన అన్ని వైపులా పోలీస్ సర్చ్ ఎక్కువగా ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం భువనగిరి దగ్గర, వరంగల్ అవుట్స్కట్స్లో వాడుండే అవకాశం ఉంది. కానీ ఇది నా ఊహ మాత్రమే. అవునో కాదో తెలుసుకోవాలంటే ఆ ఏరియాలో తెలిసిన వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. అప్పుడే మనం అసలు విషయం రాబట్టగలం. అక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఎవరున్నారమ్మా? కొంతమంది ఉన్నారు. వాళ్లలో ఎవరైనా రప్పించి విషయం కనుక్కుంటాను. నేను ఆనంద్ అటువైపు వెళ్ళి సెర్చ్ చేయమా? వద్దులోకి, మిమ్మల్ని చూస్తే వాడు జాగ్రత్త పడే అవకాశం ఉంది. వాడక్కడున్నాడని తెలిసాక అటాక్ చేద్దాం. ముందు ఆ ఏరియాలో గురువారెడ్డి అనే మనిషి ఉన్నాడు. ఆ ఏరియా కొత్త వాళ్ళెవరొచ్చినా ఆ మనిషికి తెలుస్తుంది. అతన్ని పిలిపిస్తాను.
గురువారెడ్డి, ఈ అరవింద్ ఎప్పటికి దొరుకుతాడో అపర్ణ పేడ ఎప్పుడు విరగడవుతుందో. అయినా మా ఏసీపీ నానాలి. అపర్ణ సెక్యూరిటీ ఇంకెవరికైనా వెయ్యొచ్చు కదా, నాకే వెయ్యాలా? సార్, దామిని, సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది కదా? ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ సార్. డాక్టర్ అపర్ణ చాలా హ్యాపీగా ఉన్నారు. ఐ నో, నీ క్యాపబిలిటీ నాకు తెలుసు. అందుకే ఈ వర్క్ నీకు అప్పగించాను. ఆ అరవింద్ పట్టుబడే వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సార్, 24 అవర్స్ అలర్ట్గానే ఉంటాను. ఇంకో ముఖ్యమైన విషయం, అరవింద్ ఎట్నుంచైనా దాడి చేయొచ్చు. లోన్లీ ప్లేస్లకి ఎట్టి పరిస్థితుల్లోనూ అపర్ణని వెళ్ళనివ్వద్దు. ఓకే సార్. అపర్ణ బలవంతం చేసినా, హాస్పిటల్ పని మీదైనా అపర్ణని అలా తీసుకువెళ్ళొద్దు. ఎస్ సార్. అపర్ణకి ఏం కాకుండా చూడాల్సిన బాధ్యత నీదే, గుర్తుపెట్టుకో. ఎస్ సార్, ఇట్స్ మై డ్యూటీ. ఓకే, ఉంటాను. నేనెక్కడుంటున్నానో తెలుసుకుంటానని అంత గట్టిగా చెప్పిందంటే ఖచ్చితంగా తన దగ్గర ఏదో ప్లాన్ ఉంది. మనం జాగ్రత్తగా ఉండాలి. డోంట్ వరీ అరవింద్, నువ్వు ఈ వరంగల్ రూట్లో ఉన్నట్టు ఎవ్వరికీ తెలియదు. ఇక్కడి నుంచి నువ్వు ఏదైనా చెయ్యొచ్చు. నాకెందుకో డౌట్గా ఉంది. రోజీ అంత కాన్ఫిడెంట్గా చెప్పిందంటే తనకి ఏదో లింక్ ఉంది. నువ్వెక్కువగా భయపడకు. ఈ ప్లేస్ నేను సెలెక్ట్ చేశాను. దీన్ని కనిపెట్టడం ఎవ్వరి వల్ల కాదు. నాకంటే రోజీ గురించి మీకే బాగా తెలుసు. ఆవిడికి భయపడే దేవీపురం నుంచి పారిపోయారు. నేను ఊరు నుంచి పారిపోయింది రోజీకి భయపడి కాదు. అయినా తప్పేముంది? పాండవులు కూడా అజ్ఞాతవాసం చేశారు. అంత మాత్రాన వాళ్ళు ఓడిపోయారా? పోలిక తప్ప అంటే మనం పాండవులం కాదు, కౌరవులం. అయినా మీ తెలివితేటలకు ఒప్పుకుంటున్నాను. నన్ను జైలు నుంచి తప్పించారు. అలాగే అపర్ణని ఎలా వేసేయాలో కూడా చెప్పండి. అపర్ణ, హాస్పిటల్ అంతా చెక్ చేసేసాం. నీ ప్రోగ్రామ్ ఏంటి? ఏంటి సడన్ గా అక్కలో ఉంచి అపర్ణలో కూర్చో? ఐఎమ్ ఆన్ డ్యూటీ. ఇక్కడ బంధుత్వాలకి చోటు లేదు. సరే, ఈరోజు కొన్ని డెలివరీ కేసులున్నాయి, చూస్తున్నాను. ఓకే డాక్టర్, నేను బయటే కాపలా ఉంటాను. నెక్స్ట్. అరవింద్, చెప్పేది జాగ్రత్తగా విను. మనం అపర్ణని చంపాలంటే 2 ప్లేసుల్లోనే కుదురుతుంది. అందులో ఒకటి రోజీ ఇల్లు. ఇంపాసిబుల్. రోజీ ఇంట్లో అపర్ణని ఎవ్వరూ చంపలేరు. ఇక రెండో ప్లేస్ హాస్పిటల్. అక్కడ కూడా కష్టమే. హాస్పిటల్లో పోలీసులున్నారు. మనం అపర్ణ దరిదాపులకు కూడా వెళ్ళలేం. మనం వెళ్ళలేం సరే, అపర్ణే మన దగ్గరకొస్తే? అపర్ణ మన దగ్గరకొస్తుందా? ఎలా? చెప్తాను. ఇప్పుడు మనిద్దరం అక్క తమ్ముళ్ళం. మనిద్దరం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళబోతున్నాం.
వెరీ గుడ్, నువ్వు నన్ను బాగానే గుర్తుపట్టావు. అంటే నువ్వు నా పాత శత్రువు అన్నమాట. ఎవరు నువ్వు?